హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గార్డెన్లో ఫస్ట్ టైం అండి ఇలా నేను శంకు పురుగులు చూడండి. నేను మామిడి పళ్ళు తినేసి ఆ తొక్కలు దాంట్లో కంపోస్ట్ బిన్లో వేశాను. ఈ పిక్కలు ఏంటంటే ఇలా మట్టిలో వేసిస్తే కొంచెం మొలకల్లా కూడా వస్తాయి కదా అనేసి వేసి పెడితే అవి కాస్త చూడండి వాటి కింద శంకు పురుగులు అయితే వచ్చేసాయి. ఈ దొండ పాదు కింద మొత్తం ఇలా వచ్చేసాయి అన్నమాట. ఏ కుండీలో అయితే లేవండి, ఈ కుండీలో ఎందుకు వచ్చాయంటే నేను పిక్కలు వేసాను. ఈ కుండీలో వాటర్ పోస్తున్నప్పుడు ఆ వాటర్ బాగా అబ్జర్వ్ అయిపోతాయి. ప్లస్ ఇక్కడ పిక్కలు కూడా ఉన్నాయి కదా, ఆ పిక్కల దగ్గర చాలా వాటరు పీల్చుకొని తేమగా ఉంటుంది కదా, ఇవి తేమ ఎక్కువ ఉన్న చోట బాగా వస్తాయి అన్నమాట. ఇంకా తేమ ఉంది కాబట్టి వాటి కింద వెళ్ళి ఉన్నాయి అన్నమాట ఇవి. కానీ ఆకులను అయితే తినేస్తూ ఉంటాయి, పెరగనివ్వకుండా తినేస్తూ ఉంటాయి. చూడండి, ఇవి చాలా తేమగా ఉన్న ప్రదేశాలలో అయితే ఉంటాయి. అంటే మనకి మార్నింగ్ టైం ఎండ టైంలో అయితే అసలు బయటికి రావు, అవి యాక్టివ్గా ఉండవన్నమాట. ఇలా నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ 7 to 6 అట్లా 6 to 7, 8 మధ్యలో అలా యాక్టివ్గా అయితే ఉంటాయి. అట్లా ఎండగా ఉన్నప్పుడైతే అసలు యాక్టివ్గా అవ్వవు ఇవి. వాటికి చల్లదనం అంటే ఇష్టం కాబట్టి ఇలా మట్టి చల్లగా ఉన్నప్పుడు, పచ్చిగా ఉంటుంది కదా, తేమగా ఉన్నప్పుడు ఇలా అయితే యాక్టివ్గా అవుతాయి. చూడండి ఎట్లా వస్తున్నాయో బయటికి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మనము మొక్క మొదట్లో మల్చింగ్ చేస్తూ ఉంటాం కదా, ఇట్లా తేమగా ఉండడానికి మొక్కలు. ఆ తేమగా ఉండడానికి మనం మల్చింగ్ చేసినప్పుడు వాటి కింద అయితే ఇవి పుడతాయి. చూడండి ఇలా. పశువుల ఎరువులు కూడా మనం మొక్కలకి వేస్తూ ఉంటాం కదా, అందులో కూడా ఇలాంటి పురుగులు అయితే శంకు పురుగులు, స్నేల్స్ అనేవి ఇలా చాలా ఉంటాయి. ఇలా కట్టెతో ఇలా ఒక్కసారి ప్రెస్ చేయగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇక్కడ చూడండి, 2-3 పిక్కల దాకా వేసాను. ఇంకా అవన్నీ తీసేస్తున్నాను. మనం ఏమైనా విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు జర్మినేషన్ అయ్యాక చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా, మొలకలు వచ్చినప్పుడు ఆ ఆకులను అయితే తినేస్తూ ఉంటాయి ఇవి. మనం మార్నింగ్ చూసేసరికి కొన్ని ఆకులు తినేసి ఉంటాయి, స్టెమ్ మాత్రమే మిగులుతుంది, ఆకులు ఉండవు. చూడండి ఇవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వెలుతురులో ఎండ వేడి ఉండడం వల్ల బయటికి అయితే రావు, నైట్ టైంలోనే ఎక్కువగా అయితే యాక్టివ్గా ఉంటాయి. ఇలా ఒక్క కుండీలో ఉంటే కంపల్సరీ వేరే కుండీలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఆ మొక్కల పైన ఉన్న ఆకులను కూడా తినేస్తూ ఉంటాయి. వీటికైతే మనము కంపల్సరీ పాటింగ్ మిక్స్లో వేపపిండి వేసుకుంటే ఇలా అయితే రావండి. నేను ఆల్మోస్ట్ వేసాను, కానీ నేను ఇలా వేయడం వల్ల అలా వచ్చిందనమాట పైన. ఇంకా నాకు ఏ కుండీల్లో అయితే లేదు, లోనే ఉంది. చాలా వరకు డస్ట్ కూడా ఫామ్ అయింది కదండి, చాలా పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. అవి తీద్దామని వెళ్తే ఇవి నాకు కనిపించాయి. ఇంకా ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసి వాటిని ఒక కవర్లో వేసి బయటైతే పడేయండి. మనం మళ్ళీ వేరే మొక్కల్లో వేస్తే ఆ మొక్కలు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా ఇవైతే ఒక కవర్లో వేసేసి బయటైతే పడేయండి. నేను ఇంకా ఈ మొత్తం డస్ట్ కొంచెం మట్టితో సహా మొత్తం తీసేసి బయటైతే పడేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే మీరైతే ఇలా ముందే తీసేసుకొని చేసేసుకోండి. అందులో అయితే మళ్ళీ మట్టి కలపకండి, అవి శంకు పురుగులు మళ్ళీ అన్ని మొక్కలపైన అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెళ్తూ ఉంటాయి, అవి పాక్కుంటూ వెళ్తూ ఉంటాయి, మొత్తం ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఇలా మొత్తం కచ్చాపచ్చగా దంచేసి వాటర్లో కలిపి ఆ వాటర్ని మొక్క మొదట్లో పోస్తే ఆ ఘాటుకు అనేది ఇవి రాకుండా ఉంటాయి. ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు కూడా కుండీలలో అక్కడక్కడ 4-5 అలా పెట్టుకుంటూ ఉంటే ఆ ఘాటుకు కూడా ఈ నత్తలు అనేది రావు. ఇంకా ఇలా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఈ మట్టిని ఇలా అంతా తీసుకెళ్ళి కవర్లో వేసి బయటైతే పడేస్తాను. చూడండి, ఎందుకంటే మట్టి కూడా వేస్ట్ చేయొద్దంటాం, కానీ మరి నత్తలు అన్నిటి మొక్కలకి వచ్చేస్తాయి అనేసి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా నేను కొన్ని వేపాకులు ఉన్నాయి, ఇంకా వేపాకులు వేసేస్తాననేసి ఈ మట్టిని అయితే ఇలా గుల్లగా చేసేస్తున్నాను. ఇలా మంచిగా లూజ్గా చేసేసి
ఒక లేయర్ అంతా వేపాకులు వేసి పైనుంచి అయితే మట్టిని అయితే కప్పేస్తాను. అందుకైతే ఇక మట్టిని అయితే లూజ్ చేస్తున్నాను. ఇలా వేపాకులు వేయడం వల్ల ఎలాంటి పురుగులు అయితే రావు. వేపాకులు వేసుకోవచ్చు, వేపపిండి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర వేస్ట్గా ఉన్నాయి కదా వేపాకులు అనేసి అవైతే వేస్తున్నాను. ఇంకా ఇలా చేయడం వల్ల ఇంకా ఎలాంటి పురుగులు అయితే రావు. ఇంకా ఇలా అయితే మొత్తం ఆకులన్నీ వేసేసి మట్టి అయితే కప్పేస్తున్నాను. ఇలా అయితే కప్పేసాను. చూడండి ఆకులు వేసాక 3 డేస్కి చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం ఎండిపోయాయి. ఎక్కడ ఎలాంటి స్నేల్స్ కానీ ఏమీ లేవు అన్నమాట. ఇలా వేపాకు కానీ వేపపిండి కూడా మనము ఇలా ఒక లేయర్ వేసేసుకుంటే ఎలాంటి పురుగులు అయితే రావు. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే ఇలా చిన్నగా ఇక్కడ మొక్క మొదట్లో ఇట్లా మట్టి అయితే తీసేసి ఇలా ఒక గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ తీసుకొచ్చి అందులో పెట్టాలి. నేను ఈ గ్లాస్ అయితే తీసుకొచ్చాను, అది సరిపోవట్లేదు, మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నాను నేను. ఇలా మొత్తం అయితే మట్టి తీయాలి. ఇలా మట్టి తీసి అందులో గ్లాస్ ఆ మట్టి లెవెల్ ఎలా అయితే వేసాము ఆ మట్టి లెవెల్ ఉండేంత వరకు ఇలా మట్టి అయితే కప్పేసేయాలి. అంటే మన కుండి మట్టి ఏ సైజు వరకు ఉందో, ఎంత లెవెల్ ఉందో గ్లాస్ కూడా అదే లెవెల్లో ఉండాలి. ఇలా లెవెల్గా ఉండేటట్టు పెట్టుకొని ఇలా మట్టి అయితే కప్పేసేయాలి. మట్టి కప్పేసి ఇందులో స్ప్రైట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలా అయితే వేసుకోవాలి. బీర్ ఉంటే బీర్ కూడా వేసుకుంటే ఇవైతే నెత్తలు అట్రాక్ట్ అయ్యి వాటికి ఈ ట్రాప్లో అయితే పడిపోతాయి. ఇలా మనం ట్రాప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను వాటర్తో అయితే చేసి చూపిస్తున్నాను. ఇలా మీరైతే ఏమైతే తీసుకుంటారో అది ఇలా 3/4 వరకు పోయాలి. పోసేసి ఇలా మట్టి అయితే కప్పేసేయాలి సైడ్లో అంతా. ఇది నైట్ టైంలో చేయాలి. నైట్ టైంలో అయితే అవి యాక్టివ్గా అవుతాయి కాబట్టి ఇంకా మార్నింగ్ వరకు అందులో అయితే ట్రాప్లో పడిపోతాయి. తిరిగి వాటర్ని బయట పారబోసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.